నమస్కారం నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్ క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి మీరు ప్రెగ్నెన్సీ సంబంధం ప్లాన్ చేస్తున్నారు ఇంకా మీకు రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు మీకు రిపీటెడ్గా ఇంప్లాంటేషన్ ఫెయిలియర్స్ అయింది సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మగవాళ్ళకి చూసుకుంటే స్పర్మ్ ఫంక్షన్ ఎలా ఉంది అది చెక్ చేయాలి సో ఒక్కొక్కసారి స్పర్మ్కి డిఎన్ఏలో డ్యామేజ్ ఎక్కువ ఉన్నప్పుడు దీనికి అయితే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాము సో ఈ డిఏ5 వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో రిపీటెడ్గా ఫెయిలియర్ అవ్వచ్చు ఇంకా కొంతమంది అంటారు భార్యాభర్త ఇద్దరికి అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి అంటే స్పర్మ్ టెస్ట్ నార్మల్ ఉంది అది ఫీమేల్ సైడ్ నుండి ప్రాబ్లం లేదు అప్పుడు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు సో డిఏ5 వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు సో ఈ డిఏ5 వాల్యూ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే దానికి వేరే వేరే రకాలుగా కారణాలు ఉంటాయి ఒకటి అయితే హస్బెండ్కి స్మోకింగ్ ఆల్కహాల్ ఇది అలవాటు ఉన్నప్పుడు లేదంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ అంటే అన్హెల్దీ డయట్ తీసుకోవడం అది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం లేదంటే కొంతమందికి అది పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటే జెనైటో యూరినరీ ట్రాక్కి ఇన్ఫెక్షన్స్ ఉండడం సో అది ఇన్ఫెక్షన్స్ ఉంటే అన్కంట్రోల్ డయాబెటీస్ థైరాయిడ్ ఎలా ఉన్నప్పుడు కూడా స్పర్మ్కి ఫంక్షన్ మంచి ఉండకపోవచ్చు అంటే డిఏ5 వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటే డిఏ5 ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు దీనికి ట్రీట్మెంట్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో స్పర్మ్ యూజ్ చేస్తారు అప్పుడు అది మైక్రోఫ్లూయిడిక్స్ అని ఒక టెక్నిక్తో స్పర్మ్ క్లీన్ చేస్తారు ఆ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ అంటే ఆ స్పర్మ్ ప్రిపరేషన్ అయ్యాక ఆ స్పర్మ్ శాంపిల్స్ అయితే ఒక మైక్రోఫ్లూయిడిక్ చిప్తో పాస్ చేస్తారు సో అందులో ఎక్కువ డ్యామేజ్ ఉన్న వాళ్ళు స్పర్మ్స్ ఫిల్టర్ అయిపోతాయి ఇంకా ద స్పర్మ్స్ విత్ వెరీ లెస్ డ్యామేజ్ ఆర్ ఆల్మోస్ట్ నార్మల్ స్పర్మ్స్ ఆర్ సెలెక్టెడ్ అండ్ దే ఆర్ యూజ్డ్ డ్యూరింగ్ IVF ట్రీట్మెంట్ ఫర్ ICSI ప్రొసీజర్ సో ఈ మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్తో స్పర్మ్స్ క్లీన్ చేసుకొని యూజ్ చేస్తే అది ఎంబ్రియో క్వాలిటీలో బెనిఫిట్ ఉంటుంది ఇంకా అబార్షన్కి రిస్క్ కూడా తగ్గుతుంది